నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని గ్రామంలోని బీసీ కాలనీలో కాకుండా స్థానిక శ్రీ శక్తి భవన్లోని అదనపు గదులలో ఏర్పాటు చేయాలని మండల అభివృద్ది అధికారిని అలాగే గ్రామ సెక్రటరీని అడగ్గా సానుకూలంగా స్పందించారని, దీనిని వెంటనే అధికారులు ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్లు అదనపు గదులలో ఏర్పాటు చేయాలని, దీనిని గ్రామ ప్రజలు కూడా మెయిన్ రోడ్ మీద ఉంటుందని అన్నారని, అవసరమైతే జిల్లా డిఎంహెచ్ఓకు వెళ్తామని మాజీ ఎంపీటీసీ సుతారి నరసింహుడు అన్నారు. మిరుదొడ్డి గ్రామంలో మన ప్రాథమిక ఉప కేంద్రము నిన్న మొన్నటి వరకు మన మిరుదొడ్డి గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. గ్రామ పంచాయతీ మొన్న డిస్మెంటల్ చేసి కొత్త కట్టారు కాబట్టి అక్కడ ప్లేస్ లేక కిరాయిలు లేవని అక్కడ బీసీ కాలనీ కిందికి 1 కిలోమీటర్ దూరంలో కట్టడం జరిగింది. అది ఇక్కడ కొలను చూస్తే 2.5 కిలోమీటర్లు ఉంటుంది. ముసలోళ్ళు కానీ, షుగర్ పేషెంట్లు, హార్ట్ పేషెంట్లు, ప్రెగ్నెన్సీలు, చిన్నపిల్లలు తీసుకుని పోవాలంటే చాలా దూరంగా మారింది. అది ఇక్కడ ఆఫీసర్లతో మాట్లాడి మేము ఎంపీడీఓ గారు కానీ సెక్రటరీ గారిని మాట్లాడినాం. ఊరందరూ కలిసి గ్రామ ప్రజలు కలిసి మాట్లాడడం జరిగింది. శ్రీశక్తి భవన్లో ఒక రూము ఇవ్వమని అడిగితే సార్ మాకు స్పందించారు, ఇస్తామన్నారు. ఈ 2-3 రోజుల్లో షిఫ్టింగ్ చేయడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. అదేవిధంగా చాలా ఇబ్బందికర పరిస్థితి, ఆరోగ్యం అనేది అందరికీ ఉంటుంది కాబట్టి ఆరోగ్యమే మనకు మహాభాగ్యంగా ఉంటుంది కాబట్టి మనం ఆరోగ్యం కోసం ఈ ఊర్లో తీసుకోవడం జరుగుతుందని నేను విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు పిలిచి ఇక్కడికి వచ్చినారు, సర్వే చేసిపోయినారు. ఈ శ్రీశక్తి భవన్ బిల్డింగ్ వాళ్ళు కూడా ఓకే అన్నారు. వాళ్లకు మా కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళు కూడా మాకు సహకరిస్తారు కాబట్టి బాగుంటుంది. వాళ్ళు సహకరించకపోతే కూడా మేము డిఎంఎన్హెచ్ సిద్దిపేట జిల్లా హెడ్ క్వార్టర్ డిఎంఎన్హెచ్ పోయి కూడా మేము కంప్లైంట్ చేసి కూడా సార్తో మాట్లాడి కూడా తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ వడ్ల టెండర్ను రామగుండం లారీ యజమానుల సంక్షేమ సంఘంకు ఇప్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం ఆ సంఘం నాయకులు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ మేరకు రామగుండం లారీ యజమానుల సంక్షేమ సంఘం నాయకులు గోదావరికని చౌరస్తాలో టపాసులు కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సందర్భంగా రామగుండం లారీ అసోసియేషన్ అధ్యక్షులు కుందూరు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రామగుండం లారీ యజమానుల సంక్షేమ సంఘం సమస్యలను పట్టించుకుని తమకు మేలు చేసిన మొట్టమొదటి నాయకుడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అని తెలిపారు. బాబు గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. దూరం నిలబడిన వారు ఫోటోలలో అందరూ రావట్లేదు. శంకర్
రామగుండం సంఘంలో లారీ యజమానులు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, ఈ మోటార్ రంగం మీద టైర్ల కొట్టోళ్ళు, ఆటో చోరోళ్ళు, టోటల్ ఒక్క లారీకి వచ్చి 5 కుటుంబాలు బతుకుతాయి. మా దగ్గర 800 నుంచి 900 లారీలు ఉన్నాయి. కనీసం 4000 నుంచి 5000 కుటుంబాలు పరోక్షంగా దీని మీద ఆధారపడి బతుకుతా ఉన్నారు రామగుండం సంఘంలో. ఇవాళ ఈ సంఘంలో ఇంతో అంతో సంఘానికి మేలు చేసిన దాంట్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఇలా మన ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు. ఎన్నడూ లేని విధంగా ఇలా మాకు వడ్ల టెండర్ విషయంలో మా సంఘానికి చేదోడు వాదోడుగా ఉండి వడ్ల టెండర్ 100% కొన్ని సాంఘిక శక్తులు ఎంతో ప్రయత్నం చేసినా కూడా ఆ వడ్ల టెండర్ వాళ్ళకు రాకుండా అడ్డుకొని ఇలా మా సంఘానికి వచ్చే విధంగా చేసినందుకు ఆయనకు ప్రత్యేకంగా కార్యక్రమం ఇలా పాలాభిషేకం చేయడం జరిగింది మా సంఘం నుంచి. అలాగే మా సంఘ గౌరవాధ్యక్షుడు కూడా, గౌరవాధ్యక్షుడి పాత్ర అసలు వన్య తెచ్చే విధంగా, ఒక విలువ తెచ్చే విధంగా మా ఎమ్మెల్యే గారు దానికి ఆ సంఘానికి ఇన్ని వేల కుటుంబాలు ఉన్నాయని చెప్పి పని మేము మా లారీ ఓనర్లు చేయలేని పని మాకంటే కూడా 100% కాదు 200% ఆయన ముందటుండి పనిచేసి ఇలా ఇంత పెద్ద టెండర్ రావడానికి కారణమైందని చెప్పి మేము ఇలా పాలాభిషేకం చేసినాం. అట్లనే మొన్న డీసెంట్గా ఎన్టీపీసీలో ఏదైతే ఉందో జిప్షన్ లోడింగ్ కూడా మాకు వచ్చేటట్టు మా సంఘానికి వస్తాడు చేసిండు. కొన్ని సాంఘిక శక్తులు అడ్డుపడితే కూడా వాళ్ళతో మాట్లాడి, బాబు వాళ్ళు గరీబోళ్ళు ఉన్నారు, వాళ్ళకు లోడింగ్ లేదు, వాళ్ళ దాంట్లో మీరు ఇన్వాల్వ్ కాకూరి, మీరు బడాబాబులు ఉన్నారు, మీ బడాబాబుల తనం ఏమన్నా చేసుకోరు, కానీ ఆ గరీబోళ్ళ దాంట్లో ఏలు పెట్టద్దు అని చెప్పి ప్రత్యేకంగా చెప్పి ఇలా ఆ విషయంలో మా ఆసిఫ్ పాషా కూడా ఉండే ఆ రోజు జరిగిన దాంట్లో 100% ఎమ్మెల్యే గారు మాకు చేదోడు వాదోడుగా ఉండి మాకు జిప్షన్ లోడింగ్ కూడా తెప్పించి పెట్టడం జరిగింది. బొగ్గు లోడింగ్ లేక మేము గత ప్రభుత్వంలో ఎన్నో విధాలుగా చర్చించుకొని వినతి పత్రాలు ఇచ్చి ఎంతో కష్టపడితే కూడా మాకు బొగ్గు లోడింగ్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. స్థానికంగా ఉన్న గతంలో ఎమ్మెల్యే గారు మా లోడింగ్ లేకుండా మాకు అడ్డాల కావచ్చు, ఇంకా పేస్టు కావచ్చు, కోదాడ పర్మిట్లు రోజుకు 100 లారీలు లోడ్ అవుతుండే. అంతకుముందు మొత్తం లోడింగ్ను సర్వనాశనం చేసిండు, మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చిండు. ఇవాళ మా ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఈ శ్రామికంగా ఈ ఏదైతే మోటార్ ఫీల్డ్కు సంబంధించిన 1,000 కుటుంబాలు రోడ్డు మీద పడతా ఉన్నాయి, వీళ్ళంతా గరీబోళ్ళు అని చెప్పి మీ ముందట ఉండి మీకు పనిచేస్తా అని చెప్పి ముందుకొచ్చిండు. ఆయన ఇలా బొగ్గు లోడింగ్ కూడా మాకు ఎంతో అంతో పెరిగింది. రోజుకు 10-20 లారీలు లోడు కాని పరిస్థితుల్లో ఇలా 50-60 లారీలు కూడా, రోజుకు 60-70 లారీలు కూడా ఇప్పుడున్న 2-3 రోజుల నుంచి పోతా ఉన్నాయి. మాకు ఆర్ఎఫ్ఎల్లో కూడా 100% సీజీఎంతోని, జీఎంలతోని ఏదైతే మినిస్టర్లు ఉన్నారో అందరితోనూ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మాకు ఇంతో అంతో 100% సాయం చేస్తూ ఉన్నాడు. మా ముందట ఉండి మాకు పనిచేస్తూ ఉన్నాడు. ఇలా బయట లోడింగ్ పెరిగింది, ఆర్ఎఫ్ఎల్ లోడింగ్ పెరిగింది, బొగ్గు లోడింగ్ పెరిగింది. వడ్ల టెండర్ కూడా మాకు అందుబాటులో ఉండి తీసుకొచ్చి మాకు సంఘానికి అప్పచెప్పిండు. జిప్షన్ లోడింగ్ కూడా పెరిగింది. ఇవాళ మేము ఇంతో అంతో నెలకు 2 ట్రిప్పులు 3 ట్రిప్పులు, ఒక ట్రిప్పు 2 నెలలకు ఒక ట్రిప్పు కాకుండా ఉండే పరిస్థితి. ఇవాళ నెలకు వచ్చి కనీసం ఒక 4 ట్రిప్పులన్నా పడతా ఉన్నాయి. ఆ పడే అవకాశం కల్పించిన మా ఎమ్మెల్యే గారికి మేము అందరం కూడా రుణపడి ఉంటాం, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని చెప్పి మేము మా సంఘం తరఫున తెలుపు. అలాగే ఆయన వెంట వేళలా ఆయనకు ఒక సైనికుల మాదిరి కూడా మా సంఘం నుంచి మేము రాజ్ ఠాకూర్ గారికి పనిచేస్తామని చెప్పి కూడా మేము వాగ్దానం చేస్తూ ఉన్నాం. లారీ యజమానుల తరఫున మాకు ఇట్లనే అన్నగారు ఉన్నంత కాలం ఎన్ని లీడర్గా ఉన్నా లేకున్నా మాకు సాయం చేసిండు. గతంలో కూడా పదవిలో లేనప్పుడు వచ్చి బిచ్చికాడ కూకొని మండు డెండల పిర్రలకు పుండ్లొచ్చేటట్టు కూడా కూకొని, బొబ్బలొస్తే కూడా కూకోకుండా లేవకుండా మా కోసం ధర్నా చేసిన ఘనత ఒక రాజ్ ఠాకూర్కే మా సంఘం నుంచి దక్కుతుంది. ఆ రోజు కూడా ఆయన చేసిన ప్రయత్నంలో మేమందరంగా కట్టుబడి యూనిట్గా ఉండి ఆయనకు సపోర్ట్ చేసి అలా గెలిపించుకున్నాం. మళ్ళా ఎల్లవేళలు ఎప్పటికి కూడా ఆయనకు ఎప్పటికీ ఆయన వెనవెంటనే ఉంటాం. ఆయన మనసుగా ఉంటాం. మేము 100% ఆయన చెప్పిన మాటకు కట్టుబడి ఏ విషయంలో కానీ చెడ్డ పేరు రాకుండా ఆయనకు మంచి పేరు వచ్చే విధంగానే రామగుండం ప్రాంతంలో అన్ని విధాల సహకరించుకుంటా న్యాయబద్ధంగానే బతుకుతాం, న్యాయంగానే ఉంటాం, న్యాయ పనులు చేస్తాం. అన్నకు మంచి పేరు తీసుకొచ్చడంలో కూడా మేము మా సంఘం ముందుంటుంది. మేము తెలంగాణ పోరాటంలో కూడా అన్నిటికీ ముందుండి ఓర్చుకొని నష్టపోయి నాశనం అయిపోయిన లారీ ఓనర్లల్లా మేము ఫస్ట్ ప్రతి ఒక్కదానికి నేను కూడా అఖిలపక్ష జయశీల నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి మేము తెలంగాణ పోరాటాన్ని కొట్లాడి రోడ్డు మీద పడ్డోళ్ళం ఎవరన్నా ఉంటుంటే మేము లారీలమే. తర్వాత రెండోది కరోనాలో కూడా రోడ్డు మీద పడ్డాం. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో రోడ్డు మీద పడ్డోళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే లారీ కుటుంబాలు తప్ప వేరే కుటుంబాలు. ఇక నేను చెప్తా ఉన్నా, ట్యాక్సీలు పెరిగినాయి,
గ్రీన్ ట్యాక్స్ పెరిగింది. 200 ఉన్న గ్రీన్ ట్యాక్స్ 15,000 16,000 కట్టినాక మళ్ళీ ఒక మీటింగ్ పెట్టినప్పుడు దాన్ని 3,000 పెట్టిరు. అంటే 200 ఉన్న గ్రీన్ ట్యాక్స్ 3,000 పెరిగిందంటే ఎన్ని అంతలు పెరిగిందో మీడియా మిత్రులు మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 1,000 రూపాయలు ఉన్న ఫిట్నెస్ ట్యాక్స్ 13,700 రూపాయలు ఇప్పుడు ప్రజెంట్ గా ట్యాక్స్ కడతా ఉన్నాం. నిన్న కాక మొన్న వచ్చింది కాంగ్రెస్ పార్టీకి, వాళ్లకు చెప్పినాం మేము ఎలక్షన్లలో కూడా మా లారీల పరిస్థితి ఇట్లా ఉందన్నా మేము బతకలేకున్నామంటే మాకు మొట్టమొదటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చనిపోయినాక మాకు అవకాశం ఇచ్చి లారీ వాళ్ళకు మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారే మాట్లాడిండు. లారీల బాధలు ఏంటి అంటే మేనిఫెస్టోలా పెట్టించిండు. మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారు ఉన్నారు. శ్రీధర్ బాబు సార్ దగ్గరికి పోయినాం. ఆయన మేనిఫెస్టోలో పెట్టించి మీ లారీల సమస్యలు మేము మాట్లాడతామని చెప్పి మాకు చెప్పడం జరిగింది. మాకు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి నమ్మకం ఉంది. మేము ఎంతో అంతో బతుకుతాం లారీలం అనేది నమ్మకం ఉంది. 10 సంవత్సరాలలో సర్వనాశనం అయిపోయినాం. ఇవాళనే కొంచెం కళ్ళు తెరుచుకొని కొంచెం బతుకుతామనే నమ్మకం వచ్చింది. మా పోరాటం మేము చేసుకుంటామనే నమ్మకం కలిగింది. మొన్న ఆర్ఎఫ్సిఎల్ పోరాటం కూడా మేము అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే మేము పోరాటం చేయకపోతాం, ఇళ్లలోకి వెళ్ళి రాకపోతాం. కాంగ్రెస్ పార్టీలో వచ్చినాం, పోరాటం చేసినాం. దానికి కొంచెమన్నా కనువింపు కలిగే విధంగా కూడా మేము పనిచేస్తా ఉన్నామన్నా. మేము 100% మా సంఘం నుంచి ఎప్పుడు కూడా మేము అన్నగారికి ముందటుంటాం. మాకు కూడా అన్ని వేళల్లో అన్నగారు ముందటుండాలి అని చెప్పి మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, విక్రమార్క గారి నాయకత్వం, గడ్డం వంశీ ఎంపీ గారి నాయకత్వం, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, లారీ యజమానుల ఐక్యత, లారీ యజమానుల ఐక్యత, విక్రమార్క గారి నాయకత్వం, గడ్డం అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను జగిత్యాల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్ వివరాలు వెల్లడించారు. అరెస్టు చేయబడిన వారిలో పోడూరు గ్రామానికి చెందిన ఎడమలపల్లి సాయికుమార్, తుడుం సాయితేజ, కందుల అరుణ్, గౌరాపూర్కు చెందిన ఎడపల్లి సాకేత్తో పాటు దరూర్కు చెందిన పాల రాజ్ కుమార్ ఉన్నారు. मुख्य रोल संदीप की होती మన టీంకి, మన జగిత్యాల సబ్ డివిజన్ టీంకి చాలా చాలా కాంగ్రాచులేషన్ చెప్తాను. దీంట్లో డిఎస్పీ రఘుచందర్ ముఖ్య రోల్ అండ్ మన సిఐ మల్యాల్ నీలం రవి, ఎస్ఐ శ్రీ సందీప్, మన హెచ్సి రాజయ్య, పిసి తిరుమల్, రాజు అండ్ వినోద్ వాళ్ళ పాత్ర చాలా ముఖ్యం ఉంది. సో ఈరోజు మన జిల్లా నుంచి డ్రగ్స్ను తొలగించే ప్రయత్నంలో మన పోలీస్ వాళ్ళు 12 కేజీ గాంజా 6 మందితో పట్టుకున్నాం. సో దీంట్లో ఇప్పుడు మన కస్టడీలో 5 ఉన్నారు అండ్ ఇంకా ఒకరు అబ్స్కాండెడ్ ఉన్నారు. వాళ్ళందరూ గాంజా ఏఓబి నుంచి కొన్నారు. ఇక్కడ ఎక్కువ డబ్బులుతోని వాళ్ళు అమ్మడానికి ఇక్కడ వచ్చారు. అదే క్రమంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ మన టీం అక్కడ వెళ్ళి వాళ్ళకి అప్రిహెండ్ చేశారు. ఇది యాంటీ డ్రగ్ క్యాంపెయిన్
లో మనం చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఒకటి డెటరెన్స్ తోని మనం డెటరెన్స్ ఉండాలి. దీనికోసం మనం ఈ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ మన ఇన్ఫర్మేషన్తో మనం ఈ అక్యూజ్ ఉన్నారు, ఇక్కడ ఎవరైనా గాంజా సేల్ చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళకి పట్టుకున్నాం. ఇంకా మన తరఫు నుంచి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. మన ఎస్ఐ లెవెల్, ఎస్సీఐ లెవెల్, డిఎస్పీ లెవెల్, ఎస్పీ నేను కూడా స్వయంగా ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో విలేజెస్ అక్కడ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాం. ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో మనం ఏడీసీ ఒకటి యాంటీ డ్రగ్ కమిటీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో ఇంకా దీంట్లో ఈ కేసులో ఈ A1 అతను ఉన్నారు. ఈజ్ 2021లో కూడా వాళ్ళ మీద ఒక కేసు అయింది ఎట్టపాక జిల్లాలో, ఏపీలో. సో ఇంకా మన ప్రయత్నంలో ఈ ప్రీవియస్ అఫెండర్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ మీద ఎక్కువ నిఘా పెడుతున్నాం. అండ్ వాళ్ళు ఏమేమి వాళ్ళకి డిసైడెడ్ ఉన్నాయి, వాళ్ళు ఏమేమి చేస్తున్నారు వాళ్ళ మీద కూడా మన నిఘా ఉంది. అండ్ మన మీడియా మిత్రులు కూడా మనకి ఒకటి వినక్తి, మీరు కూడా మన ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో మన సహకారం ఇచ్చేసేయండి. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎక్కువ మీ తరఫు నుంచి కూడా స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ. తెలిసిన ప్రకారం 25,000 per kg. సో అది వెరిఫై చేద్దాం ఒకసారి. ఇంత టోటల్ మన దగ్గర 3 lakh వర్త్ ఇప్పుడు గాంజా ఉంది, 12 kg గాంజా. వినాయక చవితి సందర్భంగా 5వ రోజు పూజలు ఘనంగా నిర్వహించారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో వేదనగర్ నందు స్వకులశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయకుని ప్రతిష్ఠించి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. బొజ్జ గణపయ్య, శ్రీ పూరి జగన్నాథం రత్న బండాగారమును తెరిచినట్లు డెకరేషన్ చేసి గద్వాల పట్టణ ప్రజలు ఎంతో ఆకట్టుకుంటున్నారు.
దేవాలయాలు గత 50 సంవత్సరాల నుంచి వినాయక చవితి రంగరంగ వైభవంగా గద్వాల కుల బాంధవులు అందరి సహకారం గద్వాల పద్మశాలి సేవా సంఘం గద్వాల పట్టణ యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము. ఈసారి గణపతి ఉత్సవంలో అలంకరణ 12 జ్యోతిర్లింగాలు. ఎన్ని జ్యోతిర్లింగాలు? 12 జ్యోతిర్లింగాలు. అందరికీ అవగాహన రావడానికి ఎక్కడెక్కడ ఉన్నాయి జ్యోతిర్లింగాలు, 12 జ్యోతిర్లింగాలు అలంకరణ. హిమాలయాలో జ్యోతిర్లింగాలని కొత్తగా కాన్సెప్ట్తో ఈ అలంకరణ చేయడం జరిగినది. ఈ అలంకరణ ఎంతోమంది భక్తాదులు నచ్చి వందలాది మంది భక్తాదులు రోజు వచ్చి చూసుకోవడం జరుగుతున్నది. ఈ అలంకరణ తర్వాత రోజు సాయంత్రం భజన కార్యక్రమం ఉంటుంది. 8 నుంచి 10 గంటల వరకు మాత్రం భజన కార్యక్రమం, పద్మశాలి అంటే భజన. ఊరేగింపు రోజు కూడా మా భజనతోనే ఊరేగింపు ఉంటుంది. డ్యాన్సులు కాకుండా ఊరేగింపుతో భజన భక్తి పాటలతోనే ఈ కార్యక్రమం వల్ల వినాయక చవితి మేము రంగరంగ వైభవంగా జరుపుకుంటాం. ఇవి లైట్ అవుతున్నాయి కదా, సెట్టింగ్ ఇంకా 2 లైట్లు కావాలి. ఇటువంటి 6 పెట్టిన 3 లైట్లు 3 లైట్లు. కామారెడ్డి జిల్లా ముత్తంపేట గ్రామంలో అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రతి సంవత్సరం ఇలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని రెడ్డి సంఘం సభ్యులు తెలిపారు. ముత్తంపేట గ్రామంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో దాదాపుగా 63-64 సంవత్సరాల నుంచి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రెడ్డి గ్రామ పెద్దలతో అందరం కలిసి రెడ్డి సంఘంలో 64-65 సంవత్సరాల నుంచి దాదాపుగా వినాయకుడిని నిలబెట్టుకుంటున్నాం. ఇక్కడ సంఘం కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినాం కాబట్టి లోపల గణపతిని పెట్టుకొని రోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో పంతులతోటి పూజ చేయించి ప్రసాదము చేసి ఈరోజు అన్నదానం కార్యక్రమం పెట్టినాం. దానికి మా దగ్గర రెడ్డిలు 102 దాదాపు 100 పైన కడపలు ఉన్నాయి కాబట్టి రెడ్డి సంఘం తరఫున మేము అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు వినాయకుని పెట్టినప్పటి నుండి మా అందరికీ పంటలు ఆరోగ్యాలు చాలా మంచిగా అనిపిస్తున్నాయి కాబట్టి మేము అందరం మా రెడ్డి సంఘం తరఫున దీనికి రెడ్డి వినాయకునికి మేము ఎప్పుడు ఇదే విధంగా పెట్టుకుంటామని ఆశిస్తూ మా యొక్క రెడ్డి సంఘం ఈరోజు మేము ప్రతిసారి వంట చేసినా కానీ ప్రతి సంవత్సరము మేము ఇక్కడ పెట్టే అన్నదాన కార్యక్రమంకు దాదాపుగా 1000-1500 మందికి సరిపడేటట్టు దాదాపు క్వింటల్నర పైన 2 క్వింటాల దాకా రైస్ వండి అధిక సంఖ్యలో అన్ని విలేజ్ల మా గ్రామంలో అన్ని కులాల ప్రజలు వచ్చి అందరికీ సరిపోయేటంత వంట చేసినాం కాబట్టి అందరికీ మేము ఆహ్వానిస్తూ అందరికీ వంట చేసి సప్లై చేస్తున్నాం. మా రెడ్డి సంఘం తరఫున గత 63 సంవత్సరాల నుంచి వినాయకుని 63-64 సంవత్సరాల నుంచి వినాయకుని పెట్టుకోవడం జరుగుతుంది మా సంఘం తరఫున. ఈ సంవత్సరము మేము న్యూ కన్స్ట్రక్షన్ చేసిన భవనం. ఈ భవనంలో వినాయకుని నిత్య పూజలు 9 రోజులు నవరాత్రులు నిత్య పూజలు చేయించి రోజు సాయంత్రం 7 గంటలకు ప్రసాద వితరణ జరుగుతుంది. ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి విలేజ్ ప్రజలందరినీ కూడా ఆహ్వానించినాము. వాళ్ళందరూ వచ్చి కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. మాకు భక్తి శ్రద్ధలతో పూజించేందుకు పాడి పంట చేసే వ్యాపారాలు ఉద్యోగాలు అన్నీ బాగున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా చేసుకుంటున్నాము.
ఇక ముందు కూడా ఇట్లనే కంటిన్యూ చేస్తాం. మేడం కాలేదు ఇంకా రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జిల్లా బసంతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవపూర్ శివారు ప్రాంతంలో రహస్యంగా డబ్బులు పందెం పెట్టి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు పెద్దపల్లి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ మరియు సిబ్బందితో పేకాట స్థావరంపై దాడి చేసి 5,030 రూపాయల నగదు 6 సెల్ ఫోన్స్ పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం రాజా వీధిలో శ్రీ భక్త మార్కండేయ స్వామి ఆలయం నందు పద్మశాలిలు వినాయక చవితి సందర్భంగా గజేంద్ర స్వామిని ప్రతిష్ఠించి ఘనంగా పూజలు నిర్వహించారు. వేద మంత్రోత్సవంతో బ్రాహ్మణులచే 5 రోజులు ఘనంగా పూజలు నిర్వహించబడ్డ వినాయకుని లడ్డు వేలంపాట సమస్త పద్మశాలి కుల బంధువుల మధ్య పోటాపోటీగా లడ్డు వేలం నిర్వహించారు. లడ్డు కైవసం చేసుకున్న నేను ఈ సంవత్సరం కూడా ఆ భగవంతుడు నాకు ఈ లడ్డు కైవసాన్ని చేశాడు. నేను పోయిన సంవత్సరం లడ్డు ఎత్తుకున్నందుకు చాలా మంచి అనుభవాలు జరిగినవి, అష్ట ఐశ్వర్యాలు కలిగినవి. అందుకోసమే ఈ సంవత్సరం కూడా ఈ లడ్డు నేను కైవసం చేసుకున్నాను. అంతా భగవంతుని సమస్ఫూర్తితో జరిగిందని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్. గణపతి నవరాత్రుల్లో భాగంగా వివిధ గణపతి మండపాల వద్ద బుధవారం నిర్వహించిన గణపతి పూజా కార్యక్రమాల్లో వేణు మనాలి బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి పాల్గొన్నారు. గోదావరికని రమేష్ నగర్ చౌరస్తాలో ఆదర్శ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి వద్ద వేణు మలాని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు అన్నదానం చేశారు. అలాగే గోదావరికని చౌరస్తాలో గణపతి మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదే మళ్ళీ దగ్గర ఉన్నది.
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని అంచనూరు గ్రామంలో ముద్రా సంఘం వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని అలాగే ఈసారి కూడా అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని ముద్రా సంఘం సభ్యులు ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి ఒక్కరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని తెలిపారు. గోదావరికని ప్రాంతంలో వాడవాడల వెలిసిన బొజ్జ గణపయ్యకు భక్తులు నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గణపతి మండపం వద్ద అన్నదానాలు, ప్రత్యేక పూజలు, అభిషేకం, నవగ్రహ పూజలు నిర్వహించి తీరొక్క నైవేద్యాలతో ప్రసాదం సమర్పించి భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఓం దాంతాయ నమః, ఓం బ్రహ్మద్వేషోన్మత్తితాయ నమః, ఓం బ్రహ్మవిత్ ఓం విధయే నమః, ఓం నాగరిక్యోమవిధయే నమః, ఓం కులకంఠాయ నమః, ఓం సామకోశమాయ నమః, ఓం ధీరాయ నమః, ఓం వాగీశాయ నమః, సిద్ధిదాయకాయ నమః, ఓం దూర్వాభినప్రియాయ నమః, ఓం శైలేంద్ర తనోత్సంగలేకమోత్సకమానసాయ నమః, ఓం సదావన్య స్వరూపాయ నమః, జగదాధారాయ నమః, మూషకవాహనాయ నమః, ఓం రుష్టాయ నమః, ఓం దుష్టాయ నమః. భవసంచిత బాభోగా విద్వంసం విచక్షణం విఘ్నాంతకార భాసత్వం విఘ్నరాజమహం భజే మంత్రప్రదాయ చ కాలికాని రణస్వంతి. అగ్గిపెట్టి ఎందుకమ్మా అప్పు వాసన పెడతారు కొంచెం తీసుకోబెట్టి వాళ్ళ రాత్రికి నేను చెప్పిందే హాయిగా అగరబత్తులు కొట్టాక అగ్గిపెట్టాలి నాని ఓం ఓం ప్రోక్షాపరిత్యా ఓం ఓం శోషణదాహన ప్లామికృదేముడ్యాం కరిత్వా అమృతం మత్స్యమృతస్యేన వక్ష్యామి అమృతవస్త్రం సహస్రాన్నస్య ఓం 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 ప్రాణాయిత్వా సమానాయిత్వా మధ్యే మధ్యే పానీయం నమస్కారయామి గంధోదనాం సమర్పయామి. बोल गणेश महाराज की जय. श्रीगढ़ विघ्नराजो गणाधिपा धूमकेतुर गणाध्यक्षा पालचंद्रो गजाननामकरुण्डशूर्पकर्णो हेरम्बस्कन्द पूर्वजा षोडशेदानि नामानि पठेत् श्रेयादपि विद्याद्वे विवाहे च प्रवेश निगमेतदा संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जाये. अस्तु श्रीकण्ठस्तूरे वासना वाददोरिते श्रीयस्तिनाथाय देवराजाय मङ्गलं मानः गृह्णन्ति जातवेदो रामस्तुमस्तमङ्गलानि भवन्तु. नित्यश्रीरस्तो नित्यमङ्गलानि भवन्तु. आनन्दपूर्णनीलाधनदीपभक्ष्यं नियति मम पशो विश्वभावाः जीवनं च विराजन्दाविश्री लक्ष्मी राष्ट्रस्यां कहतया नामासनं नित्यवर्णयन्तवदस्तु बाले सर्वाणि विद्वान् परिदृष्टदस्य
तमेवं विद्यानामदेह भवति नान्यपन्था अहेनाय विद्यते प्रार्थितप्रियमेधा स्वधर्मस्य अन्तर्गतप्रन्न तां विश्वरूपाः प्रचोदन्ति साना धेनुर्भागस्मान् मुहूर्तस्मैशोमुहूर्ते वर्तमानस्य श्री श्वेतावनोन्द्रहे कलियुगे प्रथमपादगण्डे मेरो दक्षिणदिग्भागे श्रीरङ्गस्वतप्रदेशे कृष्णागोदावरीर्मध्यदेशे अस्मिन् वर्तमानव्यवहारिकचान्द्रमणि प्रभवादिश्रीनूतनं मध्ये श्रीक्रोधिनाम संवत्सरे वरो अस्य यजमानस्य गोत्रोद्भवस्य धनकनक वस्तुवाहन अभिवृद्धि सिद्ध्यर्थं मम सिद्ध्यर्थं वरसिद्धि विनायक स्वामी द्वारा आयुः ऐश्वर्य सिद्ध्यर्थं ग्रहबाधा निवृत्ति द्वारा सकल कार्य सिद्ध्यर्थं समर्पयामि अर्घ्यं समर्पयामि उपचारिकेन स्नानां समर्पयामः साक्ष्याय जन्मधामापो धन्यदातनः ओम नमो व्रातपते नमो घनपते धर्यां नित्यपुष्टाङ्गरी श्रीं ईश्वरी गन्धर्वभूतानां धाम्योपक्वे श्रियं दिव्य पुष्पैः पूजयामि पुष्पमालां समर्पयामि ओम कपिलाय नमः ओम गजकर्णिकाय नमः देवानां धूपोऽयं प्रतिगृह्यतां धूपमाग्रापयामि साक्षात् प्रत्यक्षदीपं दर्शयामि नानाविधपूजानि समर्पयामि धूपमाग्रापयामि वनस्पतवः दिव्यैनानागन्धैः आग्रेयं सर्वदेव భక్తులు బాగా కొబ్బరికాయ ఎన్నుకున్నా తగ్గితే ఫోన్ చేయండి నేను తక్కువ ఎక్కువ నానే
తప్పదు ప్లేట్ కిందికి పెట్టు. మూడు ఉన్నాయి. రానా ఇంకా తిరిగా ఇక్కడ మీకు కూడా కొంచెం ఎందుకు వేరే గంట నమ్మకం ఉందా అన్ని స్వీట్ వేసుకోరు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం హనుమాన్ నగర్ మరియు ద్వారకాపురి కాలనీ రోడ్ నెంబర్ 4-5లో శ్రీ మహాగణపతి మందిరాలో పూజా కార్యక్రమంలో పాల్గొని అనంతరం భక్తులతో కలిసి అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘవీ దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్. ओम द्वारका परमेश्वरदिश्य परमेश्वरोहित्यद्धं शिवेभ्यां मध्यं मुहूर्ते श्री महाविष्णुराज्ञे सौम्यवादवास्तायां श्रीमान् गोत्राणां देस्य गंगाधरोत्सवस्य प्रियान् देवमानां देस्य युवान् वत्संगतं राघवे नामदेवस्य युवान् वत्संगीरान् आनन्दस्य ओम नमो भगवते ओम मृत्युंजये दैवी स्वस्तिरस्नाः स्वस्तिर्माभिदेव्यः आस्तभूरे संजलपदे ओम शान्ति ओम सुमुखाय नमः ओम सुमुखाय नमः एकदन्ताय नमः कविदाय नमः एककर्णिकाय नमः ततः विघ्नराध्याय नमः आनन्दाय नमः गजाननाय नमः वक्रतुण्डाय नमः शोत्पकर्णाय नमः हेरम्बाय नमः स्कन्दपूर्वयाय नमः श्रीमन्महागणाधिपतये नमः अनुसिद्धिविनायक देवताभ्यो नमः श्रीमन्दस्य कविरोधिकर्णिकः अम्बोदरस्य वैडोविघ्नराजोग्राधिपः धूमकेतुर्गणाध्यक्षो पालचन्द्रोऽयाय नमः वक्रतुण्डशोत्पकर्णो हेरम्बस्कन्दपूर्वः षोडशैतानि नामानि पठे तुन्यादभि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते गृहाय मे विद्याद्योनकुम्भः विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षो पालचन्द्रोऽयाय नमः वक्रतुण्डशोत्पकर्णो हेरम्बस्कन्दपूर्वः विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा विघ्नस्तस्य धूममाग्रापयामि दीपन्दरीषायामि धूममाग्रापयं दीपन्दम् आकरणम् समर्पयामि याचपुत्रीं महत्पादम्रोधास्तावञ्चन्द्वा याप्रणीर्यावामुत्पयादिपुत्रीं महत्पादम्रोधः सामञ्चन्द्वागुं हसः याप्रणीर्यावामुत्पयादिपुत्रीः महत्पादम्रोधः सामञ्चन्द्वागुं हसः फलोदकस्नानं फलोदकं समर्पयामि
రామగుండం నగరంలో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయని రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ అన్నారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో బుధవారం పాలకవర్గ 15వ సర్వసభ్య సమావేశం జరిగింది. సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రామగుండం నగరంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రివర్యులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్న వివిధ అభివృద్ధి పనులు ప్రారంభమవుతున్నాయని అన్నారు. ఇప్పుడు వచ్చిన ఏవైతే బ్యాంకులు ఉన్నాయో వాటి ద్వారా ఎంత ఎక్కడెక్కడ వాటిలో ప్రాబ్లం ఉందో అవి ఏ వాటికి ఎన్ని రావాలని చూసుకొని అందరికీ ఖచ్చితంగా చేస్తారు. సార్ ఎంత సమయం ఇప్పుడు ఏర్పాటు చేసుకోవాలంటే లేదు సార్ ఈ 2 నెలలు ఇప్పుడు మా సిఐ రాయాలంటే మనకు 2 నెలలు ఇవ్వాలి రాలేదు, 2 రూపాయలు రాలేదు. ఫోన్ రాయాలి అనుకోని మీరు ఎవరు చేసుకోండి అక్కడ లేదు సార్. ఇప్పుడు మన నియమంలో ఇంకా వచ్చింది. సో మీకు ఈ ప్రాబ్లం కాకుండా అనేది రానున్న కాలంలో చేస్తాము. ఇంకో 4 రోజుల దాకా ఇంకొక 20 లక్షల ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ సంస్థల మెమో ఆధారంగా నెలకు ఒకటికి 2500 కిలోమీటర్లకు పెంచకుండా ప్రభుత్వ అధికారులు ఉపయోగించే అద్దె వాహనాలకు నెలకు 33,000 రూపాయలు అద్దె చెల్లించాలని అనుమతించారు. ఇంటి అద్దె వాహనాల అక్రమాన్ని కాలపరిమితి మార్చి 31, 2024తో ముగిసింది. కావున ప్రశ్నలు వినియోగిస్తున్న వాహనాలకు పరిపాలనా సౌలభ్యం కొరకు మరియు పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఈవై ఖర్చులకు సమయం లేనందున సందర్భం 2 ద్వారా 5 నెలలు అనగా ఏప్రిల్ 2024 నుంచి ఆగస్టు 2024 వరకు గౌరవ కమిషనర్ గారికి అగ్రిమెంట్ కాలపరిమితి పొడిగించున్నారు. ఇది సమాచారం గౌరవ జనరల్ పార్టీకి తెలియపరుస్తూ మరియు సెప్టెంబర్ 2024 మాసానికి ఈఓఐ పెంచడానికి మరియు ఏజెన్సీలను నిర్ణయించడానికి సమయం అవసరం ఉండగా ఇట్టి మాసాలకు కాలపరిమితి పొడిగిస్తూ మిగిలిన 6 నెలలకు అనగా అక్టోబర్ 2024 ఇది అడ్మిషన్ ఎవరైతే ఇన్ఛార్జ్ లోకల్ పార్టీస్ ఉన్నారో వాళ్ళ సిగ్నేచర్ ఉంటే తప్ప దాంట్లో నుంచి అమౌంట్ ఎన్నిక రాదు. కాబట్టి దాంట్లో అక్రమాలు చేసే అవకాశం లేదు. ఫస్ట్ పాయింట్ ఇది. అట్లాంటి అక్రమాలు ఎవరైనా బ్యాంక్ లోన్ ఇవ్వాలన్నా కానీ ఖచ్చితంగా కలెక్టర్ గారి సంతకం ఉండాల్సిందే. వాళ్ళ సంతకం లేదు. దాంట్లో నుంచి సంస్థకు సంబంధించిన వాళ్ళకు కూడా లోన్ కూడా ఎన్నిక లేదు. దాంట్లో ఏమైనా జరిగాయని ఏమైనా చూపిస్తే ఖచ్చితంగా దాని మీద 100% చర్య తీసుకుంటారు. నేను కూడా అదే చెప్తున్నా సార్. నేనేమంటున్నా, దీనికి కన్సల్ట్ ఆఫీసర్ ఎవరైతే కలెక్టర్ గారు, కమిషనర్ గారు, లేకపోతే మీరు బాధ్యత గల వారు ఉండాల్సింది. ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీ లేకుండా 3 సంవత్సరాల నుంచి నడిచింది, ఇది కరెక్ట్ కాదు. ఆ 3 సంవత్సరాల మీద జరిగినటువంటి దాని మీద మీరు ఏం సమాధానం తెలుసుకోవాలి అనుకుంటున్నాం. దాంట్లో
కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలోని అంబేద్కర్ సదర్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గ్రామ ప్రజలకు స్వామివారి కృప ఉండాలని సందర్భంగా తెలిపారు. బీపేట మండల్ జిల్లా కామారెడ్డి ఎందుకంటే గణపతి సందర్భంలో అన్నదానం చేసినాం కాబట్టి ఇప్పుడు ముందు అందరం మంచిగా ఉండి పిల్లలు అందరం మంచిగా ఉండి ఇంకా ముందుకోవాలని చెప్పి మళ్ళీ ఇంకా ముందు అందరం మంచిగా ఉంటే సంతోషంతో మళ్ళీ అన్నదానం చేస్తామని కోరుతున్నాము. బీపేట మండల కేంద్రంలోని అర్జునవాడ అంబేద్కర్ ఎస్సీ మాదిగా అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో ఒక 400 నుంచి 500 మంది పాల్గొనడం జరిగింది. మాకు కూడా మంచిగా అనిపించింది. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమం చాలా చేస్తామని కోరుకుంటున్నాం. సందర్భంగా అంబేద్కర్ సంఘం అన్నదానము కార్యక్రమం జరగడం జరిగింది. అందరూ సహకరించారు. అందరూ బియ్యం సామాన్ కానీ కూరగాయల సామాన్ కానీ అందరూ సహకరించారు. జరిగింది బాగా జరగాలని కోరుకుంటూ అంబేద్కర్ 39 ఆర్ఎఫ్సీఎల్ విషపూరిత వ్యర్థాలపై నిరసనల నడుమ బుధవారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం అమీనియా విషపూరితమైన వ్యర్థాలను ఓపెన్ డ్రైనేజీ కాలువలోకి వదలడం మూలంగా 12, 13, 35వ డివిజన్లో నివసిస్తున్న ప్రజలు కళ్ల మంటలు, భరించరాని వాసనతో అనారోగ్యాల పాలవుతున్నారని, దీనిపై కౌన్సిల్లో ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్య విషపూరిత వ్యర్థాలను ఓపెన్ డ్రైనేజీలోకి వదలకుండా కౌన్సిల్ తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ ఆ డివిజన్ల కార్పొరేటర్లు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోడియం ముందుకు వచ్చి నిరసన తెలిపారు. ఈ విషయంగా ఇతర కార్పొరేటర్లు కూడా సహకరించడంతో మేయర్, కమిషనర్ స్పందించి ఆర్ఎఫ్సీఎల్ విషపూరితమైన వ్యర్థాలను డ్రైనేజీలోకి వదలకుండా చర్యలకు పూనుకుంటూ కౌన్సిల్ తీర్మానం చేశారు. అమోనియా విషవాయువులు వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఓపెన్ డ్రైన్లోది 35వ డివిజన్, 13వ డివిజన్, 12వ డివిజన్ కూడా 34వ డివిజన్, అట్లే 36, 37 కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఈ అన్ని డివిజన్ల నుంచి మెయిన్గా అక్కడ నుంచి గోదావరిలో కలుస్తుంది. వాళ్ళ అమోనియా విషవాయువులు వాటిని రిలీజ్ చేయడం వల్ల డివిజన్లో అందరికీ కళ్ళు మంటలు రావడం, శ్వాస తీసుకోవడం ఇబ్బంది జరగడం, ముసలి వాళ్ళ పిల్లలకు అందరికీ ఇబ్బంది అయింది. మళ్ళీ శుక్రవారం రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి నైట్ వరకు అది రిలీజ్ అవుతూనే ఉన్నది. చాలా ఇబ్బంది పడ్డాం. అప్పుడు మేము ఉన్నతాధికారులకు చెప్పడం జరిగింది. వంటలు సిఐ గారు, మిగతా అధికారులు కూడా వచ్చి వాటర్ని షాంపిల్ తీసుకొని టెస్టుల కోసమని
దాని మీద ఇప్పుడు ఆర్ఎఫ్సిఎల్ వాటర్ అనేది ఓపెన్ మన కార్పొరేషన్ డ్రైన్ ద్వారా కాకుండా వాళ్ళ ఆర్ఎఫ్సిఎల్ వాళ్ళు సపరేట్గా వాళ్ళు వేరే కాలువల ద్వారా పంపించుకుంటే మన డివిజన్ వాళ్ళకి ప్రమాదం ఉండదు, ప్రజలందరూ కూడా ఇబ్బంది పడరు. ఇంకొక డివిజన్ల వరకే కాదు, టోటల్ రామగుండానికి ఇబ్బంది ఎప్పటికున్న ఇబ్బందే కాబట్టి విషవాయువులతోటి నిజానికి వాళ్ళు ఏంటంటే ZLD ద్వారా వాళ్ళు నీటి శుద్ధి చేసి వాటిని ఆ నీటిని NTPCలోని మొక్కలకు వాటికి ప్రజాభిప్రాయ సేకరణలో అప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది వాటికి వినియోగిస్తామని. కానీ ఆ ఏ ఒక్కటి కూడా వాళ్ళు పాటించడం లేదు. దాంతో డివిజన్లలో ఇబ్బంది అవుతుంది. దాని గురించి మేము నిరసన చేపట్టడం జరిగింది. ఈరోజు మా కౌన్సిల్ ఉంది కాబట్టి కౌన్సిల్లో కూడా మేము మేయర్ గారి ఛాంబర్ ముందుకు వెళ్ళి పోడియం దగ్గరికి వెళ్ళి మేము నిరసన తెలపడం జరిగింది. దాంతో మిగతా కార్పొరేటర్లు కూడా అందరూ మాకు సహకరించి మేము అక్కడ నిరసన తెలియజేస్తే వాళ్ళు ముందు ఈరోజు కౌన్సిల్లో ఎజెండాగా ప్రధానంగా మా అంశం మాత్రమే ఆర్ఎఫ్సిఎల్ పైన చర్యలు తీసుకుంటామని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. దానికి చాలా సంతోషం. మేయర్ గారు వాళ్ళు కమిషనర్ గారు తొందరగా సహకరించినారు. ఇంకా కూడా దాన్ని అట్లే వదిలేయకుండా వాళ్ళు వాటర్ మొత్తం అక్కడి నుంచి దారి మళ్లించే వరకు వీళ్ళు కృషి చేయాలని కోరుకుంటున్నాను. 4 రోజుల నుండి ఆర్ఎఫ్సిఎల్ కర్మాగారం నుండి వస్తున్నటువంటి విషపు నీరు 35 డివిజన్లు స్టార్ట్ అవుతుంది. అది 13వ డివిజన్ 12వ డివిజన్ మీదుగా పైన్ లైన్కు చేరుకుంటుంది. ఆ యొక్క విషపు నీళ్లతోటి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా అస్తవ్యస్తంగా వాళ్ళు అనారోగ్య పాలై ఆసుపత్రుల పాలై వాళ్ళు విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆ రోజు మేము జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ ద్వారా కంప్లైంట్ చేయడం జరిగింది. వారు వెంటనే స్పందించి కమిషనర్ గారికి పంపించడం జరిగింది. సంబంధిత అధికారులు ఏదైతే వాటర్ పొల్యూషన్ సంబంధించి కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి దాని మీద పర్యావరణ సంబంధించి పొల్యూషన్ వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందాక సోదరు చెప్పినట్టు ఆ లోపల ZLDకి సంబంధించి 0 లిక్విడ్ లెవెల్లో దాన్ని మొత్తం లోపల ట్రీట్మెంట్ చేసి బయటికి పంపాల్సిన అవసరం ఉండే. దాన్ని అలా చేయకుండా డైరెక్ట్ వాటర్ను పంపడం ద్వారా అనేకమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీని మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ నగరపాలక సంస్థలు ఈరోజు కౌన్సిల్ సమావేశంలో దాని మీద తీర్మానం చేయించడం జరిగింది. ఏదైతే వాళ్ళు చేయకుండా క్రిమినల్ కేసులు పెడతామని చెప్పి ఇలా ఏకపక్షంగా తీర్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. గత 4 రోజుల నుండి ఆర్ఎఫ్సిఎల్ కర్మాగారం నుండి ఏదైతే అమోనియా వ్యర్థ పదార్థాలను ఓపెన్ డ్రైనేజ్లోకి వదలడం ద్వారా ఇక్కడ మా ప్రభావిత డివిజన్స్ అయినటువంటి 12, 13, 35 డివిజన్లలో ఓపెన్ డ్రైనేజ్ ఉండడం వల్ల ఆ వ్యర్థాలు అందులో కలవడం వల్ల డివిజన్ల ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. వారికి కళ్ళు మండడం అలాగే శ్వాస సంబంధిత వ్యాధులు కూడా రావడం జరిగి వాళ్ళు హాస్పిటల్ పాలవుతున్నారు. కాబట్టి తక్షణమే ఈ ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం కూడా వారిపైన చర్య తీసుకోవాలని వాళ్ళ కౌన్సిల్లో కూడా మేము మేయర్ గారికి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించి యాజమాన్యంతో మాట్లాడి వ్యర్థాలను వేరే రూటు నుండి పంపించడానికి కృషి చేస్తామని చెప్పడం జరిగింది. దీనిపైన వాళ్ళు తక్షణమే చర్యలు తీసుకున్నట్లయితే మా ప్రభావిత డివిజన్స్ వాళ్ళందరూ తీవ్ర ఆందోళనలు చేస్తామని తెలియడం జరుగుతుంది. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.